హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఉగాది అయిన తర్వాత మేము వచ్చేసి నూకాలమ్మ తల్లి కాండ్రకోట నూకాలమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటామండి. అలా అని చెప్పేసి నైవేద్యం పెట్టుకుంటున్నాను. ఇలా మొత్తం క్లీన్ చేసి ఆపాకులు పెట్టుకొని ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ప్రసాదంగా పూర్ణం బూరెలు అత్తేసరన్నము, తెలగపిండి, మునగాకు అవి మేమైతే ఇవి 3 చేసుకుంటామండి. కోడిని కోసుకునే వాళ్ళు కోడిని కోసుకుంటారు. ఇలా అమ్మవారికి ప్రసాదాలు చేస్తున్నాను. పూర్ణం వేసాను ఆ రోజు. ఇలా సింపుల్గా మాకు ఎలా చేస్తారో అలా చేస్తున్నానండి. నేనైతేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదండి. వ్యూస్ రావట్లేదని చెప్పేసి అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా చూద్దాం, మళ్ళీ చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి ఇలాగా నూకలమ్మ తల్లికి తీర్థం పెట్టుకుంటూ వీడియో తీసాను, అప్లోడ్ చేద్దామని. ఇంకా నార్మల్గా డైలీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ లోపల పూజ చేసేసుకున్నాను. పూజ ఇంకా సండే పెట్టుకోవచ్చు, ఇంకా మనకు వీలుని బట్టి ఎప్పుడు కావాలంటే, కాకపోతే ఈ నెలలోనే పెట్టుకోవాలి అలాగా చెప్పేసి పెట్టేసుకున్నాను. ఇలా నార్మల్ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నేనైతే డైలీ పూజ మామూలే అండి, డైలీ చేసేది కంపల్సరీ చేస్తాను నేనైతేను. అందరు అలాగే చేసుకుంటారులేండి, బట్ కొత్తగా ఉంది, కాకపోతే నేనైతే అలా చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా మొత్తం క్లీన్ చేసుకుని ఆల్రెడీ తడిగుడ్డ మాపాది పెట్టుకున్నాను. మళ్ళీ కొంచెం క్లీన్ చేసేసుకొని కింద పసుపు రాసేసుకొని బియ్యం పిండితో ముగ్గు పెట్టుకొని పీట వేసేసుకొని అలా చేసుకుంటాను. ఎవ్రీ ఇయర్ ఎలాగ చేసుకుంటానో అలాగే చేసుకుంటానండి. మా సైడ్ ఎలాగంటే ఉగాదికి ఏమో నూకాలమ్మ తల్లికి, సంక్రాంతికి సత్యమ్మ తల్లికి, ఇంకా విజయదశమికి వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మకి, ఆషాఢంలో వచ్చేసి మారడమ్మ తల్లికి అలా కంపల్సరీ నైవేద్యం అంటే ఇలాగే పెట్టుకుంటారండి. కాకపోతే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధంగా పూర్ణం బూరెలు, పొంగబూరెలు అని చెప్పేసి అలా పెట్టుకుంటారు. నేనైతే మ్యాక్సిమం పొంగబూరెలు నాకు అంత రావండి, అందుకని చెప్పేసి ఇంకా అమ్మవారికి ఇష్టమైన పూర్ణం బూరెలే చేసేసుకుంటాను. ఇలా పీట వేసేసుకొని పీటకు కూడా పసుపు కుంకుమ రాసేసుకొని బియ్యం పిండితో ముగ్గు పెట్టుకుంటాను. నాకు వచ్చిన ముగ్గులు పెట్టుకుంటాను, నాకు స్పెషల్స్గా అంతా రావండి, మామూలుగా వచ్చి అలా పెట్టేసుకుంటాను అంతే. చూడండి అలా పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసేసుకొని అలా స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ అమ్మవారికి వాయనం పెట్టేసుకొని తర్వాత మనం వండుకున్న అత్తేసరన్నము, ఫస్ట్ అత్తేసరన్నం పెట్టాలండి. పెట్టిన తర్వాత తెలగపిండి, మునగాకు వండుకుంటాము. మా సైడ్ అయితే ఇలాగ పెడతానండి. నాకు తెలిసి నేను చూసిన విధానం అయితే ఇది. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పెట్టుకుంటారు. మా సైడ్ అయితే ఇలా పెట్టుకుంటారు. పూర్ణ బూరెలు వచ్చేసి నేను ప్రసాదంగా 11 బూరెలు పెట్టేసుకుంటాను. ఇంకా అమ్మవారికి పెరుగు, మంచినీళ్ళు చూడండి అలా పెడుతున్నాను. పైనుంచి యాపాకు పడిపోయింది. మా అమ్మవారి ఆశీర్వాదం అనుకున్నాను నేనైతేను. అలా అరటిపళ్ళు, మనకు నచ్చినన్ని పెట్టుకోవచ్చండి, కాకపోతే నాకు తోచినట్టు అలా పెట్టేసుకొని దీపారాధన చేసేసుకున్నాను. కాండ్రకోట నూకాలమ్మ తల్లి ఎంతమందికి తెలుసండి? మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము. తీర్థానికి కూడా వెళ్ళాము, అదే రోజు వెళ్ళిపోయాము. నైవేద్యం పెట్టుకున్న తర్వాత వెళ్ళిపోతామండి. ఫోటో అది ఏమి ఉండదండి, మామూలుగా పెట్టేసుకుంటాను. ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోవచ్చు, ఫోటో లేకపోతే మామూలుగా అమ్మవారికి దండం పెట్టుకోవచ్చు. మా పిల్లలు ఇద్దరు చూడండి స్నానాలు చేసేసి పక్కన వచ్చి కూర్చున్నారు పూజలో. అలా పెట్టేసుకొని ఆరతి ఇచ్చేసాను. ఇంకా దీప నైవేద్యాలు అన్నీ పెట్టుకున్నాం కదా, ఇంకా అమ్మవారికి ధూపం ఇచ్చేసి కొబ్బరికాయ అవి కొట్టుకొని కోడిని తెచ్చామండి. ఆ రోజు కోడిని వేసుకుంటారు ఇష్టం ఉన్నోళ్ళు, లేదంటే అమ్మవారి దగ్గర పట్టుకెళ్ళి అక్కడికి ఇస్తారు, లేదా కోసేసుకొని తినేస్తారు. అదండి, అలాగా అమ్మవారికి ధూపం వేస్తూ కొంచెంసేపు చిన్న వీడియో క్లిప్ తీశాను. మళ్ళీ స్టార్ట్ చేస్తానండి మ్యాక్సిమం వీడియోస్, కాకపోతే కొంచెం కెమెరా క్వాలిటీ లేదు, అందుకని చెప్పేసి అప్లోడ్ చేయట్లేదు అంతే. మా పాపని ఏదైనా తీసుకురా, కొబ్బరికాయ కొడుతున్నాం కదా వాటర్ కంటే టీ గ్లాస్ తీసుకొని వచ్చింది. పిల్లలు అంతేనండి, చెప్పిన మాట అస్సలు వినరు కదా. ఒక్కొక్క సైడ్ ఒక విధంగా పెట్టుకుని నాకు వచ్చిన స్టైల్లో నాకు నచ్చినట్టు ఎలా పెట్టుకున్నామన్నది కాదండి, మనకు భక్తి ఉందా లేదా అని అంతే కదా.
అలా అయితే నూకలమ్మ తల్లికి ప్రశాంతంగా నైవేద్యంతో కంప్లీట్ అయిపోయిందండి. మ్యాక్సిమం ఈ నెలలోనే పెట్టుకోనండి. ఉగాది ఏ నెలలో వచ్చిందనుకో ఆ నెల ఏప్రిల్లోనే పెట్టేసుకున్నాను. నేను వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది. అలా కొబ్బరికాయ కొట్టుకొని దీపొద్దుకు నైవేద్యం పెట్టేసుకొని ఇంకా కాండ్రకోట నూకలమ్మ తల్లి దర్శనానికి వెళ్ళామండి. ఆ రోజు సెకండ్ వారం కదా, సండే, ఉగాది అయిన సెకండ్ వారము. ఇంకా చాలా జనాలు ఉన్నారండి, ఫుల్ రష్గా ఉంది. ఎలా ఉన్నా మనం అమ్మవారి దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనం చేసుకునే రావాలి కదా. అలా అని చెప్పేసి ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.